ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఈసారి త్రిముఖ పోటీ జరుగుతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ తో జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. వలసలను ప్రోత్సహిస్తూ ఎంఎన్ఎఫ్ దూకుడుకు బ్రేకులు వేయడానికి కమలం పార్టీ ప్రయత్నిస్తుంది. కాగా ఈసారి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. మణిపూర్ అల్లర్లు ఈసారి మిజోరం ఎన్నికల ప్రచారంలో కీలక అంశంగా మారడం విశేషం. మరికొన్ని వారాల్లో జరగనున్న మిజోరం ఎన్నికల పోరు ఈసారి రసవత్తరంగా మారింది. ఒకవైపు ప్రస్తుతం అధికారంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్, మరోవైపు రెండు జాతీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కూడా రేసులో ఉన్నాయి. వీటితో పాటు ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న జోరం పీపుల్స్ మూవ్మెంట్ సత్తా చాటడానికి రెడీ అయ్యింది. వాస్తవానికి మిజోరం చాలా చిన్న రాష్ట్రం. ఈశాన్యాన్న ఉన్న మిజోరంలో మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్లు 40. మొత్తం 40 సెగ్మెంట్లకు కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఒకేసారి జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే స్వయంగా అభ్యర్థుల ఖరారు ప్రక్రియను పర్యవేక్షించారు. ఈసారి ఎక్కువగా యువతకు టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మిజోరంలో కాంగ్రెస్ కు బలమైన క్యాడర్ ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించింది. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైంది. 30% ఓట్ షేర్ తెచ్చుకుని కూడా కేవలం 5 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ ను ఓడించి మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. ఎంఎన్ఎఫ్ తరపున జోరంగ్థంగ్ ముఖ్యమంత్రి అయ్యారు. మిజో నేషనల్ ఫ్రంట్ బలంగా ఉండడంతో వలసల వ్యూహాన్ని అమలు చేసింది భారతీయ జనతా పార్టీ. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్, ఎంఎన్ఎఫ్ సీనియర్ నేత సైలోను బీజేపీ లాక్కుంది. 23 మంది అభ్యర్థులతో తాజాగా విడుదల చేసిన తొలి జాబితాలో సైలో పేరు కూడా ఉండడం విశేషం. సైలోకు మమిత్ నియోజకవర్గం నుంచి టికెట్ ఖరారు చేసింది కమలం పార్టీ. అలాగే బీజేపీలో చేరిన మరో ఎంఎన్ఎఫ్ సీనియర్ నేత, మాజీ మంత్రి కె బిచ్చుకు సైహా నియోజకవర్గాన్ని కేటాయించింది. వీరితో పాటు మిజో నేషనల్ ఫ్రంట్ నుంచి వలస వచ్చిన మరికొంతమంది లీడర్లకు కూడా టికెట్లు ఇచ్చింది బీజేపీ హైకమాండ్. అయితే ఈసారి బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా, లేక ఏదైనా బలమైన ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అనేది ఇంకా స్పష్టం కాలేదు. మిజోరంలో సహజంగా బీజేపీకి బలం తక్కువ. 2018 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఒకే ఒక్క నియోజకవర్గం దక్కింది. కమలం పార్టీ తరపున డాక్టర్ బీడీ చక్మా ఒక్కరే విజయం సాధించారు. అయితే ఈసారి డాక్టర్ బీడీ చక్మా ఎన్నికల బరిలో లేరు. యాక్టివ్ పాలిటిక్స్ నుంచి రిటైర్ అవుతున్నట్లు డాక్టర్ చక్మా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మిగతా 17 నియోజకవర్గాలకు సంబంధించి ఏదైనా ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉందన్నది మిజోరం పొలిటికల్ సర్కిల్స్ టాక్. మణిపూర్ అల్లర్లు ఈసారి మిజోరం ఎన్నికల ప్రచారంలో కీలకాంశంగా మారనుంది. కొన్ని నెలల కిందట మణిపూర్లో అల్లర్లు చెలరేగినప్పుడు బాధితులు వరదల పొరుగున ఉన్న మిజోరం రాష్ట్రంలోకి ప్రవేశించారు. మణిపూర్ బాధితులను జోరంగ్థంగ్ నాయకత్వంలోని మిజోరం ప్రభుత్వం పక్కన చేర్చుకుంది. వారిని సహాయ పునరావాస కేంద్రాలకు తరలించి వారి బాగోగులు చూసుకుంది జోరంగ్థంగ్. ఏమైనా ఈసారి మిజోరంలో రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ పోర్లో ఉంది. దీంతో మిజోరం ఎన్నికలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. షెకావతి ఓ అందమైన ప్రాంతం.
ఉత్తర రాజస్థాన్లోని షెకావతిలో ఎటు చూసినా అబ్బురపరిచే హవైలీలు, ఆలయాలు, మెట్ల బావులే కనిపిస్తాయి. భారతీయ నిర్మాణ శైలికి అద్దం పడతాయి ఇక్కడి నిర్మాణాలు. సహజంగా షెకావతి ప్రాంతం కాంగ్రెస్ కు పెట్టని కోట. అయితే 1977 నుంచి షెకావతి ప్రాంతంలో కమలం పార్టీ ప్రాబల్యం పెరిగింది. ఈసారి షెకావత్లో ఎవరి జెండా ఎగరనుంది? ఎప్పటిలాగే కమలం పార్టీకి జై కొడుతుందా? కాంగ్రెస్ ను అక్కున చేర్చుకుంటుందా? ఉత్తర రాజస్థాన్లోని షెకావతి ప్రాంతాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవు. ఎటు చూసినా పురాతన భారతీయ నిర్మాణ కౌశలాన్ని చాటి చెప్పే మెట్ల బావులు, అద్భుతమైన కళాఖండాలు కనువిందు చేస్తుంటాయి. అంతేకాదు, అడుగడుగునా దేవాలయాలు కనిపిస్తుంటాయి. వీటన్నిటికీ తోడు అనేక విద్యా సంస్థలకు షెకావతి ప్రాంతం నెలవుగా మారింది. షెకావతి ప్రాంతం మొత్తం 3 జిల్లాలకు విస్తరించి ఉంటుంది. అలాగే షెకావతి ఏరియాలో మొత్తం 21 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ముస్లింలు అలాగే జాట్ల ప్రాబల్యం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. షెకావతి ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది. 15వ శతాబ్దంలో రావ్ షెకా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. చాలా త్వరగా షెకావతి ప్రాంతం అభివృద్ధి చెందింది. సంపన్న కేంద్రంగా షెకావతి పేరు తెచ్చుకుంది. వాణిజ్యంతో సంపన్నులైన వారు కాలక్రమంలో షెకావతి ప్రాంతాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేశారు. 1920 నాటికే షెకావతి ప్రాంతంలో పొద్దార్ కాలేజీ వచ్చింది. ఈ కాలేజీకి మహాత్మాగాంధీ ట్రస్టీగా ఉండేవారంటారు పెద్దలు. షెకావతి ప్రజలు మొదట్నుంచి బాగా చైతన్యవంతులు. ఒక దశలో పన్నులకు వ్యతిరేకంగా రాజ్పుత్ భూస్వాములపై ఇక్కడ రైతులు ఉద్యమించారు. షెకావతి జాట్ మహాసభ పేరుతో జాట్ సామాజిక వర్గానికి చెందిన రైతులు ఏకమయ్యారు. భూస్వాములకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో 1950లో జమీందారీ వ్యవస్థ రద్దయింది. భూ సంస్కరణలు అమలు కావడంతో సంపన్నకారు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగైంది. అటు జమీందారీ వ్యవస్థ రద్దు, ఇటు భూ సంస్కరణలతో జాట్లు, ముస్లింలు, దళితులు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. కాంగ్రెస్ కు బలమైన ఓట్ బ్యాంకుగా మారారు. (1975 వరకు షెకావతి ప్రాంతంపై కాంగ్రెస్ హవా కొనసాగింది. ఇందిరా హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఇక్కడ రాజకీయ పరిస్థితిని తారుమారు చేసింది. కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గటం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో 1977లో రాజస్థాన్లో తొలిసారి భైరాన్ సింగ్ షెకావత్ నాయకత్వంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడింది. అప్పట్నుంచి షెకావతి ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ పుంజుకోవడం మొదలైంది. అప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కమలం పార్టీ మెల్లమెల్లగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం మొదలైంది. షెకావతి ప్రాంతంలో తొలి రోజుల్లో బీజేపీకి అగ్రవర్ణాల పార్టీగా పేరుండేది. దీంతో కమలనాథులు అప్రమత్తమయ్యారు. అనేక నియోజకవర్గాల్లో జాట్ సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చారు. దీంతో బీజేపీకి అగ్రవర్ణాల పార్టీ అనే పేరు తొలగింది. ఈసారి ఎన్నికల సమరంలో షెకావతి ఎటువైపు అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. ఎప్పటిలాగే భారతీయ జనతా పార్టీకి జై కొడుతుందా లేక కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకుంటుందా అనేది చూడాల్సి ఉంది. రాజస్థాన్ ఎపిసోడ్ బీజేపీ హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయాన్ని కాదని ఎవరైనా బీజేపీలో మనగలుగుతారా?
సామాన్య జనంలో టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవిలోని పార్టీని పలుచన చేస్తుందా? వేచి చూడాల్సిందే. ఇది వాల్టీ స్వతంత్ర ఫోకస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.